హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ శ్రావణంలో రెండవ వారము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. సో నేను కూడా చేసుకుంటున్నాను. అయితే అమ్మవారి వ్రతానికి కొన్ని రకాల వస్తువులు తెచ్చుకున్నాను. ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఈరోజు ఫుల్ వీడియో ఉంటుంది. సో ప్లీజ్ అండి లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో ఇష్టమైన పండుగ అనమాట ఈ వ్రతం. నా పెళ్ళి కానప్పటి నుంచి చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ డే మొత్తం కూడా. అమ్మవారి ఆశీస్సుల వల్ల మంచి భర్త, పిల్లలు, మంచి సంసారం అయితే కలిగింది. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ. నేను ఎప్పుడు నీకు రుణపడి ఉంటాను. పండుగ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేతుల నిండా గాజులు వేసుకోండి. అలాగే ఇప్పుడు అమ్మవారి కోసం అయితే నేను 2 అరటి మండలు అన్నమాట. అరటి చెట్టు ఉంటాయి కదా, ఆ మండలు అమ్మవారికి అటు చెట్టు పెట్టడానికి తీసుకొచ్చేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తామర ఆకు. అమ్మవారికి తామర పువ్వు అంటే చాలా ఇష్టము. అలాగే తామర ఆకు అన్న కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అమ్మవారిని కూర్చోపెట్టడానికి తామర ఆకు తెచ్చిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అంటే ఖచ్చితంగా ఉండవలసిన పువ్వులు కాబట్టి అమ్మవారికి అలాగే ఎంతో వాసన వచ్చే పువ్వులు అంటే చాలా ఇష్టము. అందులో మల్లె పువ్వులు, గులాబీలు తెచ్చాను. ఇంకా చామంతి కూడా తీసుకొచ్చిన. ఇంకా అమ్మవారికి ప్రసాదం కిందకు పచ్చి శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు తెచ్చిన. అవి నైట్ మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. మార్నింగ్ మనము సాయంత్రం పూజ వరకు మంచిగా వాటర్ అంతా వంపేసుకొని అమ్మవారికి వాయనంలాగా, అలాగే వచ్చిన అమ్మవార్లకు వాయనంగా, అలాగే అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇంకా నెక్స్ట్ బెల్లంతోనైతే పరమాన్నం చేసుకోవడానికి బెల్లం తెచ్చిన. అలాగే ఇప్పుడు వచ్చేసి గాజులండి. నేను ఒక బెండలు తెచ్చిన. అందులో వచ్చేసి 9 డజన్స్ ఉంటాయంట. సో ఇవి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి తెచ్చిన. అలాగే కొన్ని ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత అందరికి ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ అమ్మవారి తర్వాతనే మనము అందరం కాబట్టి గ్రీన్ కలర్లో తెచ్చాను. నాకు ఎందుకో ఏమో ప్లెయిన్ కలర్లోనే ఎక్కువ మటుకు అమ్మ వాళ్ళ దగ్గర చూశాను కాబట్టి ప్లెయిన్ కలర్లో తెచ్చాను. ఇది కరెక్టో కాదో మీరు కామెంట్లో చెప్తారా? సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అమ్మవారి కోసం అయితే ఇంకొక ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి నేను అమ్మవారికి చీరలా కడతాను బ్లౌజ్ పీస్తోని. అయితే చీర టైప్ వచ్చేసి పింక్ కలరు, బ్లౌజ్ లాగా గ్రీన్ కలర్ కడదామని 2 బ్లౌజ్ పీసులు తెచ్చాను. చూడాలి మరి ఎలా వస్తుందో ఏంటో. ఎప్పుడైనా ఒకటే బ్లౌజ్ పీస్తో కడతాను, కాకపోతే 2 బ్లౌజ్ పీస్తో కడుతున్నాను. చీరతో ఎప్పుడు ట్రై చేయలేదు, చెయ్యాలి అది కూడా. సో ఇప్పుడైతే వచ్చేసి ఇంకా గాజులండి. ఇవి కూడా అమ్మవారి కోసం తెచ్చాను. అమ్మవారికి రెడ్ కలర్లో తీసుకొచ్చిన అనమాట. సో ఇవి 2 కలిపి పెట్టాలనుకున్నాను, అందుకే ఇవి కూడా తెచ్చాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా పూజ అంటే ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి అమ్మవారికి, అలాగే వాయనానికి. సో ఇంకా గణేషుని పూజ చేసేటప్పుడు దేవుని కోసము వచ్చిన ముత్తైదులకు అందరికి ఇవ్వడానికైతే 2 డజన్ల అరటి పండ్లు తెచ్చాను. ఇవి సరిపోతాయో లేదో చూడాలి, లేకపోతే మళ్ళీ తెప్పిస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కొబ్బరికాయలు అనమాట. సో పూజ అంటే ఖచ్చితంగా కొబ్బరికాయ ఉండాలి కాబట్టి కొబ్బరికాయలు 3 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి అమ్మవారి ఫేస్ చేయడానికి, ఇంకొకటి వచ్చేసి ఇంట్లో ఉన్న దేవతలందరికీ కొట్టడానికి, అలాగే లక్ష్మీమాత ముందు కొట్టడానికి ఒక కొబ్బరికాయ. మొత్తం కలిపి 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి వస్త్రము. ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు వస్త్రం అయితే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సోంపులు, మనం వాయనం కిందకి ఇవ్వడానికి సోంపుల ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే ఇది మెయిన్ అంటే మెయిన్ అనమాట. మహాలక్ష్మి అమ్మవారికి ఖచ్చితంగా ఇవి పెట్టాలి, ఇవి ఉండాలన్నమాట. సో ఇవన్నీ మొత్తం 5 రకాల వస్తువులండి. ఖచ్చితంగా తీసుకోండి. ఇది బ్రౌన్ కలర్లో ఉన్నది, అది వచ్చేసి కొబ్బరికాయనంట, చిట్టి కొబ్బరికాయ. అలాగే శంఖచక్రాలు, తర్వాత తామర గింజలు, అలాగే లక్ష్మీ గవ్వలు, తర్వాత ఈ రెడ్ కలర్లో ఉన్న పూసలు వచ్చేసి ఏదో అన్నారు, నాకు అంత గుర్తులేదు. ఇవన్నీ కలిపి మొత్తం 25 పీసులు అండి. అవన్నీ కలిపి నాకు 100 రూపాయలకి ఇచ్చిండు. నిజంగా చాలా చాలా టూ మచ్ రేట్లు అసలు చెప్పాలంటే. సో వాళ్ళకు వచ్చింది అవకాశము అంతే అనుకోవాలి, ఇంకా దానికంటూ ఇంకేం చెప్పలేము కాబట్టి. సో మనం ప్రతి ఒక్క ఐటెం పెట్టాలనుకుంటాము, సో ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది కాంటలు పిన్నిస్ అనమాట. అమ్మవారి చీర కడతాం కదా, సో దానికోసం అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మామిడాకులు. పండగ అంటే ఖచ్చితంగా మామిడాకులు ఉండాలి కాబట్టి తోరణంలాగా మామిడాకులు కడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
తమలపాకులు. తమలపాకులు ఖచ్చితంగా ఉండాలి కలశానికి. అలాగే అమ్మవారికి పసుబొట్టు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి మెయిన్గా తమలపాకులు లేనిదైతే పూజ కాదనుకోండి. సో ఇవైతే తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా మెయిన్ సామాన్లు మీ అందరికి తెలుసు, మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి అగరబత్తీలు, అలాగే ఆర్తికపురం ఉంటుంది కదా, అది డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇలా చేయటం వల్ల కూడా కరిగిపోవు, చాలా రోజులు ఉంటాయండి. చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఇదొక టిప్ లాగా అనుకోండి. సో అలాగే గంధము వచ్చిన వాళ్ళకు, అలాగే అమ్మవారికి, ఇంకా అమ్మవారికి పెట్టిన తర్వాతనే అందరికీ పెడతాను. అంటే ఈ డబ్బాలో కొద్దిగా యూజ్ చేసుకుంటాను అనమాట. అలాగే అష్టలక్ష్మి అనమాట. సో ఇదొకటి ఊదు లెక్క ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. అలాగే దీపాల కోసం అయితే నువ్వుల నూనె తీసుకున్నాను. ఇంకా మెయిన్గా జవ్వాది, ప్రతి ఒక్క బొట్టులో జవ్వాది, అలాగే గంధంలో ఇంకా దీపంలో వేయాలి, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత అగ్గిపెట్ట, నేను అగరబత్తితో లేదా ఒత్తులతో వెలిగిస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కుంకుమ అనమాట. సో అన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకొక మెయిన్ ఐటెం అనమాట, ఆ ఐటెం ఏదో మీకు చూపిస్తానండి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సో ఇప్పటికైతే ఐటెం కుదిరింది. ఇది వచ్చేసి పీఠం అనమాట. అమ్మవారిని అలాగే కలశాన్ని ఈ పీఠం పైనే చేయాలని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ టైం అనుకున్నా బట్ కాలేదు, కానీ ఈసారి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 300కి అయితే పడింది అనమాట. రేట్ ఎక్కువ తక్కువ మీరే చెప్పండి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు తీసుకున్నాను. ఇది కూడా అటు సైడ్ పెట్టడానికి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పండ్లన్నీ 5 రకాల పండ్లు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 100 రూపాయలకు 5 ఇచ్చిండు. అసలు ఇంకా చెప్పొద్దనమాట, మనల్ని చూడనిస్తలేరు, వాళ్ళే వేసేస్తారు పండ్లు కూడా. తర్వాత చెప్తే మెల్లిగా వాళ్ళైతే ఇస్తారు అనమాట మనకు కావాల్సినవి అయితే. మొత్తం 5 రకాల పండ్లు. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి ఇరువైపులా డెకరేషన్ కోసం అయితే కొన్ని హ్యాంగర్లు తీసుకున్నాను. గణేశుడు హ్యాంగర్, అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇవన్నీ మొత్తం 4 పీసులు అనమాట. అన్నీ కలిపి 200 పడింది నాకైతే. నిజంగా అమ్మవారి పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్గా అమ్మవారికి కావలసినవన్నీ తీసుకున్నాను. ఒక 2-3 ఐటమ్స్ తక్కువ అయ్యి అవి కూడా రేపు తీసుకుంటాను. సో అమ్మవారి పూజ మంచిగా జరగాలని బ్లెస్ చేయండి. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు నా పైన, మీ పైన, అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఉంటానండి మరి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్ బాయ్.